సారీ తియా, నా వల్లే ఇదంతా. చిచి, నీ వల్లేం కాదు. రియలీ సారీ, ఐ మీన్ ఇట్. ఇట్స్ ఓకే. సరే తియా, నువ్వు ఇక్కడ పడుకో, నేను బాసన్న దగ్గరికి వెళ్ళి పడుకుంటాను. భయపడ్డావా? అది కాదు. ఉదయాన్నే నీతో వచ్చేస్తానని దిగులు పడకు. 4:30కి నేను బయలుదేరిపోతాను. ఐ ప్రామిస్. కూర్చో. నువ్వు మాత్రం అడగవా? ఏంటి? నన్ను చూసిన ప్రతి ఒక్కరూ 3 నిమిషాల్లో అడిగే ప్రశ్న, నీ హస్బెండ్ ఎక్కడా అని. నువ్వు చెప్పలేదు, నేను అడగలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ చెప్తాను. దుబాయ్కి వెళ్ళాడని, ఆస్ట్రేలియాకి వెళ్ళాడని, మూన్ మీదకి వెళ్ళాడని, చనిపోయాడని, డాల్ఫిన్స్తో స్విమ్ చేయడానికి వెళ్ళాడని. వీడు డాల్ఫిన్ కథ నిజమని నమ్ముతున్నాడు. మిగతా వాళ్ళు నమ్మినట్టు నటించి వెళ్ళిపోతారు. నిజాన్ని నేను ఎవరితో అయినా చెప్పాలి కదా. పెళ్ళైన 3 నెలల తర్వాతే తెలిసింది. Why didn't you tell me? చిన్నప్పటి నుంచి నీకు నేను బాగా తెలుసు. We were good friends. నాతో చెప్పడానికి ఏంటి? I can't believe it. ఎలా చెప్పమంటావు తియా? ఎలా చెప్పమంటావంటే? నీతో చెప్పి మా ఫ్యామిలీకి తెలిసిపోతే వాళ్ళు చచ్చిపోతారన్న భయం. మొట్టమొదటిసారి నేను గే అని తెలిసిన వెంటనే చచ్చిపోదాం అనుకున్నాను. ఇన్ఫాక్ట్ ఐ ట్రైడ్ ట్వైస్. నీకు నేనంటే ఇష్టమేనా? విపరీతంగా కాదు, ఆడపిల్లగా నీకు నేనంటే ఇష్టమేనా? టెల్ మీ ద ట్రూత్ జేకబ్, ప్లీజ్. మరైతే నాతో నువ్వు ఇన్ని రోజులు కాపురం ఎలా చేశావు? ఇట్స్ మోర్ లైక్. ఏమన్నారు? వేరెవరినో మనసులో తలుచుకుని పనిచ్చినట్టు. మనం విడిపోదాం జేకబ్. కరెక్టే తియా, కానీ అందరికీ ఏం చెప్పమంటావు? నేను ఒక గే అని బయటికి తెలిస్తే? ఏదో ఒకటి చెప్పు. నాది తప్పని చెప్పు. నా క్యారెక్టర్ సరైంది కాదని చెప్పు. నాకు నా బాస్కి అఫైర్ అని చెప్పు. నీకేదనిపిస్తే అది చెప్పు. నా వల్ల కాదు తియా. నీ గురించి తప్పుగా. పర్వాలేదులే జేకబ్, నేను అర్థం చేసుకోగలను. ఇట్స్ నాట్ యువర్ సిన్ అండ్ ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. నాకు నువ్వంటే చాలా ఇష్టం జేకబ్. యు ఆర్ అ గుడ్ మ్యాన్. ఇది నీ తప్పు కాదు. యు ఆర్ అ గుడ్ సోల్. ఇదంతా సరే, నిజం చెప్పుండొచ్చు కదా. ఎందుకు నువ్వు నీ మీదే నిందేసుకున్నావు? నేను పర్వాలేదు, స్ట్రైట్ ఉమెన్, బతికేస్తాను. కానీ వాడినెవరూ అర్థం చేసుకోలేరు. నువ్వే అర్థం చేసుకోలేకపోయావు కదా. అందుకే. పిల్లాడు ఉన్నట్టు మీ ఆయనకు తెలుసా? తెలీదు. వాడు వెళ్ళిపోయాకే వీడు నాలో ఉన్నాడని తెలిసింది. మై పుచ్చి రాక్షసుడు. మీ ఆయన ఎక్కడున్నాడో తెలుసా? తెలుసు. ఇదే భూమి మీద, సేమ్ ప్లానెట్. డాల్ఫిన్స్తో స్విమ్ చేస్తుండొచ్చు. మూన్ మీద కూడా వెళ్ళుండొచ్చు. ఆస్ట్రేలియాకి
మస్ట్ బి సమ్వేర్ అరౌండ్. సారీ ప్రియా. ఛా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నేనే ఫీల్ అవ్వట్లేదు. సరే, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. 4ంటికి లేపు ప్లీజ్. నేను లేపుతానో లేదో తెలియదు, కానీ ఉదయం వచ్చే మొదటి రైల్ నేను ఖచ్చితంగా లేపుతుంది. భయపడకుండా నిద్రపో. గుడ్ నైట్. నేను అక్కడే ఉంటాను. యా, గుడ్ నైట్. గుడ్ నైట్. హాయ్. హాయ్. మార్నింగ్. ఐఎమ్ సో సారీ వి ఆర్ లేట్. నో వరీస్ యార్. ఓకే. 3 రూమ్స్ కీస్ మాత్రం ఇచ్చారు, మిగతా వాటిలో వాళ్ళ థింగ్స్ Thank ఉన్నాయంట. ఓకే, సీ యూ దెన్. ఓకే. బాయ్. బాయ్. ఇది ఎవరిల్లు ఆల్తీయా? హా? మై ఫ్రెండ్ గౌతమ్ ఈ ఇల్లు కొని కెనడాకి వెళ్ళిపోయాడు. నేను 3 రోజులు ఉంటానని చెప్పాను. 6 months ఫ్రీగా ఉండని చెప్పాడు. ఫ్రీయే కదా, నేను మీతో పాటు ఉండిపోనా? లేదు, ఇట్స్ టూ కాంప్లికేటెడ్. ప్లీజ్ మా లెట్ హిమ్ స్టే హియర్. ఐ లవ్ దిస్ బియర్డ్ వాలా. ఓకే. థ్యాంక్ యూ యంగ్ మ్యాన్. వెల్కమ్ ఓల్డ్ మ్యాన్. నేను వెళ్ళి నా థింగ్స్ తెచ్చుకుంటాను. బాయ్. బాయ్. హాయ్. హాయ్. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ద సూట్ కేస్. ఇట్స్ ఓకే. ఐ మేడ్ సమ్ టీ. ఫైన్. హియర్. ఏడ్రియన్ ఎక్కడా? స్కూల్కి వెళ్ళాడు. ఓ. నేను నీకు ఒకటి చెప్పాలి. ఏంటి? ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. వాట్? I said I'm in love with you. ఈ ఆలోచన నీ మనసులో ఉందంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇప్పుడు ఏమన్నానని? నా జీవితంలో ఒకే ఒక ప్రయారిటీ నా ఏడ్రియనే. మరైతే ఎందుకు నాకు అన్ని విషయాలు చెప్పావు? నువ్వు రాకముందు నా యాక్టివాతో మాట్లాడేదాన్ని, తర్వాత నీతో మాట్లాడాను. దాట్స్ ఆల్. మరైతే నేను యాక్టివ్ ఒకటా? కాదు, నువ్వు నా యాక్టివా కంటే తక్కువ. ఓకే? నీకు పొగరు చాలా ఎక్కువే. దరిద్రం దరిద్రం దరిద్రం. నీకంటే నేను ఏ విధంగా తక్కువ? చచ్చిపోరా ప్రభు. నువ్వు ఇంకా వెళ్ళలేదా? 5 minutes ఆగం. ఎందుకు అంత ఆయాసపడుతున్నావు? లిఫ్ట్ పనిచేయలేదు. 28 ఫ్లోర్లు కిందకి దిగి పైకెక్కాను. మన ఇద్దరు ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం. ఆలోచన చెప్తా. ఏ, మీరు కాల్చకూడదండి. ఏ? ఎందుకంటే నువ్వు ఒక పిల్లాడికి తల్లివి. సో నువ్వు ఒక అమ్మ కొడుకువే. నాకు బాధ. నా ఫ్యూచర్ సరిలేదు. నేను ప్రపోజ్ చేసిన అమ్మాయికి నేను నచ్చలేదు. నాకు బాధే. నా పాస్ట్ అసలు బాలేదు. నాకు ప్రపోజ్ చేసిన ఎవ్వరూ నాకు నచ్చలేదు. విల్ బి ఫ్రెండ్స్. ఓకే. నా గురించి నీకేమీ తెలియదు. యూ డోంట్ ఈవెన్ నో ఐ స్మోక్. సపోజ్ ఆ అమ్మాయిలాగే నేను నీకు హ్యాండ్ ఇచ్చానంటే నరికేస్తా. నన్ను నువ్వు తర్వాత నరుకుదు గాని ముందు ఈ ఘట్టాన్ని నరికే.